హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి అలోవెరా అనమాట. సో అలోవెరా జ్యూసెస్ ఎలా చేసుకోవాలో నార్మల్గా అందరికీ తెలిసిందే. లైక్ ఏంటి అంటే నార్మల్గా గ్రైండ్ చేసుకొని లెమన్ ఆర్ హనీ యాడ్ చేసుకోవడం. సో అలా తాగితే ఏంటి అంటే చేదుగా ఉంటుంది, అస్సలు తాగాలనిపించదు. బట్ నేను చెప్పినట్టు ట్రై చేస్తే మాత్రం ఈజీగా తాగుతారు. నేనైతే బాగా అడిక్ట్ అయిపోయాను, రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అది ఏంటి అంటే అలోవెరాలో వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ యాడ్ చేసి తీసుకుంటే ఏమవుతుంది అంటే అలోవెరా ఫ్లేవర్ అనేది తగ్గిపోయి ఈ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. సో దట్ ఈజీగా తాగగలుగుతాం అనమాట. అండ్ అలోవెరా విషయానికి వస్తే మెయిన్గా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అండ్ ఇమ్యూనిటీ పెంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి వెయిట్ లాస్కి అయితే టాక్సిన్స్ అన్నీ క్లీన్ చేసి మన మెటబాలిజం పెంచి అలా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అందరికీ తెలిసిన చిన్న స్టోరీ ఏంటి అంటే పాతకాలంలో రాజులు కానీ లేదంటే ఋషులు కానీ అడవిలో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ వాటర్ దొరకకపోయినప్పుడు ఇలాంటి అలోవెరా చెట్లు ఎక్కడైనా కనిపిస్తే దాన్ని కట్ చేసి అందులో ఉన్న జెల్ తీసుకునే వాళ్ళంట. సో దట్ వాళ్ళకి దాహం అనేది తీరిపోతుంది. ఈ అలోవెరా అనేది బాగా హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి అందరూ రెగ్యులర్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. డీహైడ్రేట్ అవ్వడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఇలాంటి కొన్ని తీసుకోవడం అయితే తప్పదు. అండ్ స్కిన్ అండ్ హెయిర్ విషయానికి వస్తే అలోవెరా జెల్ నార్మల్గా ఫేస్కి అప్లై చేస్తే ఎలాగో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనకైతే తెలుసు. సో బయట అప్లై చేస్తేనే అంత రిజల్ట్ ఉంది అంటే మనం తాగితే ఇంకెంత బెనిఫిట్ ఉంటుంది. లైక్ స్కిన్ డ్రైనెస్ పోతుంది అండ్ ఇచ్చింగ్ లేదా స్కిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ అయితే క్యూర్ అవుతాయి. హెయిర్ గ్రోత్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎలా చేయాలి ఏంటి, ఏమేం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఏమేం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనేది నేను ప్రాసెస్లో చెప్తాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ అయితే నార్మల్గా అలోవెరా జ్యూస్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకున్నాను. దీనికైతే 1 కప్ అలోవెరా జెల్ అండ్ ఒక హాఫ్ లెమన్ ఇంకొంచెం హనీ వేసుకున్నాను అనమాట. సో నార్మల్గా ఇలా తాగేవాళ్ళు డైరెక్ట్గా తాగేస్తారు. ఇలా నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా అయితే కొంచెం చేదుగా ఉంటుంది, ఎక్కువగా కన్జ్యూమ్ చేయలేము. సో ఇదైతే గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయడమే, సింపుల్గా ఉంటుంది. కాకపోతే కొంచెం చేదుగా ఉంటుంది, అంత తాగాలని అయితే అనిపించదు. సో దీంట్లో నేను కాంబినేషన్స్ ఏం చేసుకున్నానంటే క్యారెట్తో చేశాను ఫస్ట్ జ్యూస్ అయితే. దీనికోసం 1 కప్ క్యారెట్ తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని అండ్ 1 కప్ అలోవెరా తీసుకున్నాను. ఒకటే కప్ క్యారెట్ తీసుకోవాలి అంటే అలా ఏం లేదు, మీకు కావాలి అంటే 2 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట. లైక్ ఏంటి అంటే కొంచెం చేదుగా తాగేవాళ్ళు 1 కప్ సరిపోతుంది. లేదు కొంచెం స్వీట్గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయడమే. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం లెమన్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. ఇలా తాగితే నార్మల్గా స్వీట్గానే ఉంది. సో డైరెక్ట్గా తాగేసాను అనమాట. అండ్ ఇంకొక కాంబినేషన్ వచ్చేసి ఆరెంజెస్ వేసుకున్నాను. 2 ఆరెంజెస్ తీసుకున్నాను. 2 తీసుకోవాలి అంటే ఏం లేదు, 3-4 కూడా తీసుకోవచ్చు, అది మీ టేస్ట్కి తగ్గట్టు. ఇంతకుముందు చెప్పినట్టే దీంట్లో సీడ్స్ అయితే తీసేయాలి, కొంచెం చేదు ఫ్లేవర్ వస్తుంది సీడ్స్ తీయకపోతే. సో అలోవెరా జెల్ అండ్ ఈ ఆరెంజెస్ వేసి డైరెక్ట్ గ్రైండ్ చేయడమే. వాటర్ అయితే ఏం అవసరం లేదు, అలోవెరాలో ఎలాగో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది, లిక్విడ్లో అయిపోతుంది. సో గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసేసుకొని తాగేయడమే. ఇది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది, పుల్ల పుల్లగా, ఎక్కువ చేదుగా అయితే ఏం అనిపించదు. అండ్ ఇక్కడ ఆరెంజ్ కాకుండా ఇంకొకటి ప్రోమోగ్రానైట్స్, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు సేమ్ అనమాట. నేను అన్ని ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. కాకపోతే ప్రోమోగ్రానైట్ అనేది హాఫ్ కప్పే తీసుకున్నాను. ఇక్కడ 1 కప్ అలోవెరా జెల్ అండ్ హాఫ్ కప్ ప్రోమోగ్రానైట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ప్రోమోగ్రానైట్స్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలా అయినా అలోవెరా అనేది కన్జ్యూమ్ చేయాలి అంతే అనమాట. ఓన్లీ ప్లెయిన్గానే తీసుకోవాలి అని చెప్పేసి మన టేస్ట్ని ఖరాబ్ చేసుకొని తాగాల్సినంత అవసరం అయితే ఏం లేదు. ఎలా కన్జ్యూమ్ చేసినా పర్లేదు, హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి. సో ఇక్కడ 1 కప్ అలోవెరా అండ్ హాఫ్ కప్ ప్రోమోగ్రానైట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తీసుకున్నాను అనమాట. ఈ ప్రోమోగ్రానైట్ ప్లేస్లో మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు సమ్మర్ కదా, మ్యాంగోస్ కూడా తీసుకోవచ్చు.
వెయిట్ గెయిన్ ఏం అవ్వము, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ కాంబినేషన్ యాపిల్ అండ్ అలోవెరా చేశాను. ఇక్కడ అలోవెరా వచ్చేసి కొంచెం ఎక్కువ రోజులు కట్ చేయకుండా ఉన్న అలోవెరా అనమాట. సో దట్ క్యూబ్స్లా వచ్చేసింది కట్ చేస్తే. ఇక్కడ చూడండి, చూస్తాను ఐస్ లాగానే భలే ఉంది, క్యూబ్స్ లాగా. సో డైరెక్ట్ ఇలా కూడా తింటారు కొంతమంది షుగర్ వేసుకొని. సో నేను అలా అయితే తినలేను. సో దట్ ఇక్కడ వన్ యాపిల్ అండ్ ఒక కప్ అలోవెరా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని తీసుకున్నాను. ఇదే యాపిల్ ప్లేస్లో యూ కెన్ టేక్ వాటర్ మిలన్ అండ్ మ్యాంగో. వాటర్ మిలన్ తీసుకోవచ్చు, మ్యాంగో తీసుకోవచ్చు. ఈ రెండు నేను చూపించట్లేదు, యాక్చువల్గా ఆ టైంలో నాకు అలోవెరా అనేది అయిపోయింది. సో దట్ నేను చూపించట్లేదు. ఇక్కడైతే ఇలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలానే పైనాపిల్తో కూడా చేశాను. క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది ఆబ్వియస్గా చూపించాను, మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు, ఇలానే తీసుకోవాలని ఏం లేదు. ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.